ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని అధికార పక్షం, తమకు అధికారం కట్టబెడితే అభివృద్ధి చేస్తామంటూ ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా ప్రజల్లోకి దూసుకువెడుతున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలు సాగాలంటే మరోసారి చంద్రబాబుకు పట్టం కట్టాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి ఉమామహేశ్వరనాయుడు అన్నారు. మహిళలు వృద్ధులను పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థి జితేంద్రగౌడ్ ప్రచారంలో జోరు పెంచారు. జేసీ పవన్తో కలిసి రైల్వే లోకో డీజిల్ షెడ్ సమీపంలో ప్రచారం చేశారు. రాప్తాడులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీధర్ ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 5 ఏళ్లలో తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థి లింగారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డికి ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు. కర్నూలులో తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపున ఆయన కుమార్తె చిత్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. స్వామినగర్లో కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి తమను గెలిపించాలని కోరారు. పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నెరవాడ, వడగండ్ల, రాసులపేట, బలపనూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పంచలింగాల, మామిదాలపాడులో కోడుమూరు తెదేపా అభ్యర్థి రామాంజనేయులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కర్నూలులో నంద్యాల వైకాపా ఎంపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ప్రచారం నిర్వహించారు. కోడుమూరులో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో వైకాపా నేతలు బుట్టా రేణుక, సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. వాసవి కళ్యాణపం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తెలుగుదేశం చేసిన కృషి మరువలేనిదని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ అన్నారు. తిరుపతి స్విమ్స్ కూడలి నుంచి ముస్లిం నేతలతో కలిసి ఆమె ప్రచారం చేశారు. నారా హమారా, తెదేపా హమారా అంటూ నినాదాలతో ప్రచారం సాగించారు. తిరుపతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రమీలమ్మతో ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మాజీ మంత్రి పరసరత్నం ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 200 మంది వైకాపా నేతలు తెదేపాలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో నేతలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దామచెల్ల జనార్దన్ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందే వైకాపా నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణరెడ్డి నివాసం వద్ద పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కాపురంలో వైకాపాకు చెందిన 30 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. గిద్దలూరులో సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి, సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజలక్ష్మీనగర్లో తెదేపా అభ్యర్థి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగొండపాలెంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నె రవీంద్ర ప్రచారంలో పాల్గొన్నారు. తెదేపా అభ్యర్థి అజితారావుతో కలిసి ఓటర్లను కలిశారు. భారీ ర్యాలీ, రోడ్ షోలో పాల్గొన్నారు. తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఖమ్మంలో గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. గిద్దలూరులో వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబు గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు.